వెల్కమ్ బ్యాక్ టు అవర్ జేహెచ్ టీవీ. ఎవరైతే మన యొక్క ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారో మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియోలో భాగంగా రీసెంట్గా 2 రోజుల క్రితము జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల యొక్క సమక్షంలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి బడ్జెట్ గురించి చాలా కూలంకషంగా బడ్జెట్ని ప్రవేశపెట్టారు. ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో ప్రజలకి ఆమోదయోగ్యమైనటువంటి ఉపయుక్తమైనటువంటి చాలా విషయాలలో వాళ్ళు ప్రవేశపెట్టడం జరిగింది. ఏదైతే ఎలక్షన్స్ యొక్క ప్రచారంలో భాగంగా వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి సూపర్ 6 పథకంలో సూపర్ 6కి ఎలాగైనా సరే అమలు చేయాలి అనేటువంటి తలంపుతోటి వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో కూడా తగు నిధులు కేటాయించడం జరిగింది. వాటిలోనే ముఖ్యంగా వారు ఏర్పాటు చేసినటువంటి దాదాపు 2024-25 సంబంధించినటువంటి బడ్జెట్కి సంబంధించినటువంటి ఎక్స్పెక్టెడ్ బడ్జెట్ ఏ అంశాల మీద వాళ్ళు కేటాయించాలి అనేటువంటి దాని మీద దాదాపు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ దీనికి సంబంధించినటువంటి దాదాపు మెయిన్గా ఆంధ్రప్రదేశ్ యొక్క బడ్జెట్ వాళ్ళ యొక్క అంచనాలు వ్యయము ఒకసారి మనం పరిశీలించినట్లయితే అంచనాలు దేని గురించి మనము ఎంత ఖర్చు చేయాలనేటువంటి దాని మీద వాళ్ళు ఈ యొక్క బడ్జెట్ తోటి రావడం జరిగింది. 2,34,000 కోట్ల రూపాయలు వాళ్ళు కేటాయించడం జరిగింది. వాటిలో భాగంగా దాదాపు ఏదైతే మెయిన్గా మనము పరిశీలిస్తున్నటువంటి అంతకుముందు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి అమ్మఒడి అంతకుముందు 15,000 రూపాయలు, దాంట్లో 1,000 రూపాయలు కొంచెం కట్ చేసి 14,000 రూపాయలు ఇచ్చేటువంటి ఒక ప్రోగ్రాంలో లాస్ట్ ప్రభుత్వం నడపడం మనము చూసాము. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూటమి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఏదైతే తల్లికి వందనం అనేటువంటి పేరుతో వచ్చినటువంటి ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టుకోబోతుంది. అదే తల్లికి వందనం అనేటువంటిది దాదాపు 15,000 రూపాయల సంవత్సరానికి ఇవ్వటానికి రంగం సిద్ధం చేశారు. 15,000 రూపాయలు ఎవరైతే 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్నారో వారికి 15,000 రూపాయలు ఇవ్వటానికి రంగం సిద్ధం చేశారు. 15,000 రూపాయలు అంటే ఓన్లీ ఒక కుటుంబంలో ఉన్న ఒక విద్యార్థికే కాదు, ఎంతమంది విద్యార్థులు 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్నారో వాళ్ళకి 15,000 రూపాయలు ఇవ్వడానికి రంగం సిద్ధం చేశారు. అంటే ఇప్పుడు ప్రజలకు ఎవరైతే 2 పిల్లలు ఉన్నారో వాళ్ళకి మంచిగా ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే అంతకుముందు ఒకరు ఇంగ్లీష్ మీడియము, ఇంకొకరు తెలుగు మీడియం చదివించేటువంటి పరిస్థితి నుంచి ఇప్పుడు కూడా కొంతవరకు వెసులుబాటు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కావున ఏదైతే డబ్బు అంటే కొంచెం డబ్బు ఉన్నటువంటి వాళ్ళు ప్రైవేట్ స్కూళ్ళల్లో, కార్పొరేట్ స్కూళ్ళల్లో చదవటానికి సుముఖత చూపిస్తారు. అదే పేద వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఈ యొక్క ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల కొంచెం గవర్నమెంట్ స్కూల్స్లో వేయటం జరుగుతుంది. మరియు దీన్ని బట్టి ఉన్నత విద్య కానీ దాదాపు నాణ్యమైనటువంటి విద్య కానీ అందాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు నచ్చినటువంటి స్కూల్స్లో చదివించుకోవడానికి వాళ్ళ యొక్క స్తోమతకి ఎవరికైతే వాళ్ళు సరిపోక కొంచెం యొక్క విద్య విషయంలో కాంప్రమైజ్ అయినటువంటి వాళ్ళకి తల్లులకి మరియు వాళ్ళ యొక్క బిడ్డల్ని ఉన్నత విద్యలను చదివించుకునేటువంటి విధంగా మరియు మంచి నాణ్యమైనటువంటి విద్యను చదివించుకునేటువంటి విధంగా వెసులుబాటు కల్పిస్తూ ఎంతమంది బిడ్డలు ఉంటే వారికి 15,000 రూపాయలు ఇవ్వడానికి రంగం సిద్ధం చేశారు. ఈ యొక్క ఏదైతే దాదాపు ఓవరాల్ ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2,34,000 కోట్ల రూపాయల యొక్క బడ్జెట్లో ఏదైతే ఈ యొక్క తల్లికి వందనం అనేటువంటి కార్యక్రమానికి ఈ యొక్క బడ్జెట్లోనే దాదాపు ఈ యొక్క నవంబరు, డిసెంబర్లోనే దాని యొక్క దానికి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో మార్గదర్శకాలు జారీ చేయడానికి రంగం సిద్ధం చేశారు. వాటిలో ఈ యొక్క 2024-25 బడ్జెట్లోనే దాదాపు 29,900 కోట్ల రూపాయల బడ్జెట్ని కేటాయించారు. అంటే ఈ విధంగా బడ్జెట్ని కేటాయించారు అంటే 100% ఈ అకాడమిక్ ఇయర్లోనే వాళ్ళకి డబ్బులు పడేటువంటి అవకాశము పుష్కలంగా కనిపిస్తుంది. ఎవరైతే ఉన్నారో 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉన్నటువంటి వాళ్ళ యొక్క పిల్లల యొక్క ముందుగానే ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ఎంఈఓ ఆఫీసర్స్ నుంచి స్కూల్స్కి ఎవరైతే ఉన్నారో పిల్లల్లో వాళ్ళ యొక్క ఆధార్ కార్డు మరియు రేషన్ కార్డు మరియు తల్లి యొక్క అకౌంట్ నెంబరు, ఫాదర్ యొక్క ఆధార్ కార్డు, తల్లి ఆధార్ కార్డు మరియు ఎవరైతే
ఎవరైతే పిల్లల యొక్క బ్యాంక్ అకౌంట్ ఉంటే ఉన్నట్లు, లేకపోతే తల్లి యొక్క బ్యాంక్ అకౌంటు ఇవన్నీ స్కూళ్ళల్లో సబ్మిట్ చేసినట్లయితే వాళ్ళు ఆన్లైన్లో చేసేటువంటి అవకాశం ఉంటుంది. అప్పుడు ఈ పథకము రిలీజ్ అయినప్పుడు అప్పుడు హడావుడిగా చేసుకుంటే కన్నా ఏదైతే ముందుగానే ఇవన్నీ మీరు చేసుకున్నట్లయితే 100% మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా డబ్బులు పడేటువంటి అవకాశాలు ఉంటాయి. తర్వాత ఆ సర్టిఫికేట్ కావాలి, ఈ సర్టిఫికేట్ కావాలన్న అప్పుడు తొందరపాటున మనము కొన్ని తప్పులు చేసినట్లయితే మళ్ళా దాదాపుగా ఒక 6 నెలలు 7 నెలల దాకా మళ్ళీ ఈ డబ్బులు మళ్ళీ మీకు వెనక్కిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. కావున ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు వాళ్ళకు సంబంధించినటువంటివి ఏదైతే ఆధార్ కార్డు కానీ బ్యాంక్ అకౌంట్లలో కానీ వాళ్ళ యొక్క నేమ్ మిస్ మ్యాచ్ కాకుండా ఉండే విధంగా, మరియు ఆన్లైన్ పోర్టల్లో ఏదైతే విద్యా పోర్టల్లో ఉన్నటువంటి నేమ్ కూడా మ్యాచ్ అయ్యే విధంగా చూసుకున్నట్లయితే మీకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఏదేమైనా సరే సూపర్ 6లో భాగంగా కూటమి ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో చేపట్టబోయేటువంటి తల్లికి వందనం అనేటువంటి ఈ యొక్క నిధులు అందరికీ చేరి పేదవారికి వాళ్ళ యొక్క ఉన్నత విద్యకు దోహదపడాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. నండాల్.